సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరిపై సాయినాథుని ఆశీస్సులు ఉండాలి. బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. రోజులాగానే ఈరోజు కూడా బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశంతో అయితే వచ్చారు. ఇక ఆ సందేశం బాబా గారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు చెబుతున్నారు, ఎటువంటి అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదిస్తూ ఉన్నారు, సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం రండి. బాబా గారు ఈ విధంగా అంటున్నారు, బిడ్డ, నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందని భయపడుతూ ఉన్నావా తల్లి? నీ కోరికలను నెరవేరే రోజులు ఎప్పుడు వస్తున్నాయని ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే ఈ సందేశాన్ని విను, నీకైనా సమాధానం దొరుకుతుంది అని బాబా గారు అంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో వారు కోరుకున్నటువంటి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయో అనేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను అడిగినది బాబా గారు నాకు ప్రసాదిస్తారా? నా జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? లేదా భవిష్యత్తులో నాకేమైనా ఇబ్బందులు కలగబోతున్నాయా? వాటి గురించి భయపడడం ఎందుకు? శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక సందేశంలోకి వస్తే బాబా వీటన్నిటికీ కూడా సమాధానం చెబుతానని ఉన్నారు. తన బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా వారి మనసులో అనుకున్నటువంటి తలుచుకున్నటువంటి ప్రతి ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరుకుతుందమ్మా అని బాబా గారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా బాబా గారు తన బిడ్డలకు ఎటువంటి సమాధానాన్ని ఇవ్వబోతున్నారు, తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం. బాబా గారు ఈ విధంగా చెప్తున్నారండి, బిడ్డ, నీ జీవితం గురించి భయపడవద్దు తల్లి. నేను నీకు అండగా ఉన్నాను. అంతవరకు నువ్వు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ గురించి, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకపోయినా సరే, ఒక్క క్షణం కూడా నీ జీవితం గురించి నీకు గుర్తు రాకపోయినా సరే, నిరంతరం నీ జీవితం గురించి ఆలోచించే వ్యక్తి ఒకరు ఉన్నారని గుర్తుపెట్టుకో. అది నీ తండ్రి సాయినే అని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు తల్లి. నీకైనా నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం పట్టచ్చేమో, ఏదో ఒక సమయంలో అలసిపోయి విశ్రాంతి తీసుకోవచ్చేమో, కానీ జీవితం నువ్వు కోరిన అద్భుతమైన భవిష్యత్తును నీకు అందించేంత వరకు ఆ తండ్రి ఎటువంటి విశ్రాంతి తీసుకోడు. కంటి మీద కునుకు లేకుండా నా బిడ్డలకు రక్షణగా నిలబడాలని చూస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు తల్లి. చూడమ్మా, ఎవరైతే ఎప్పుడూ నన్ను గుర్తించలేని విషయాలు వింటూ, నన్ను గురించిన విషయాలను మాట్లాడుతూ, ఎల్లప్పుడూ సాయి అన్న నామమే స్మరణిస్తూ నన్నే నమ్ముకొని ఉంటారో వారు ఇహపారాల గురించి భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నీ మనసు భయపడడానికి చోటు ఇవ్వకు.
నీకు ఎల్లప్పుడూ రక్షణగా నేనే ఉంటాను. భగవంతుని ఆశీస్సులు ఉన్నవారు ఎప్పటికీ కూడా చెడు దారిలో నడవరు. వారు కోరిన కోరికలు నెరవేర్చుకుంటారు. అది పుణ్యాత్ములుగా మారుతుంది. అందుకే నిరంతరం సాయి నామస్మరణం ఉండు. సద్గురు పాదాలపై భక్తితో ధ్యానించు బిడ్డ. నీ తండ్రి నీకు ఈ సందేశాన్ని ఎందుకు చెబుతున్నారని ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఈ సందేశం నీకైనది తల్లి. అశ్రద్ధ చేయవద్దు. చూడమ్మా, నా భక్తులు అడిగినవన్నీ నేను ఇస్తూనే ఉంటాను. నేను ఇవ్వాల్సింది వారు అడిగేంత వరకు నేను ఆపను. తప్పకుండా వారి చేయవలసిన సమయంలో ప్రతి ఒక్కటి చేరుస్తాను. దాని గురించి నువ్వు చింతించవద్దు. నీకు ఏ సమయంలో ఏది అవసరమో ఆ సమయానికి అది తప్పకుండా అందిపోతుంది. ఎవరైనా నన్ను నమ్ముకొని నా ధ్యానంలో మునిగి ఉంటారో వారు పనులన్నీ కూడా సర్వంగా నేనే నడిపిస్తాను. చూడు బిడ్డ, రుణబంధాన్ని విశ్వాసించి గుర్తుపెట్టుకో. ఆకలి అన్నవారికి అన్నం పెట్టు, బట్టలు లేని వారికి బట్టలివ్వు. భగవంతుడిని సంతృప్తుడు చెయ్యి. భగవంతుడు నువ్వు ఇంకా దగ్గరవుతావు. అమ్మా, నాకింకా ప్రీతికరమైన బిడ్డలాగా మారుతావు. అర్థమవుతుందా తల్లి? బాబా అని నువ్వు ప్రేమగా పిలిస్తే ఆ పిలుపు చాలు తల్లి. నువ్వు ఎక్కడున్నా సరే నీ దగ్గరికి నేనే వచ్చేస్తాను. ఓ పెట్ నీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదనో, పెద్ద పెద్ద పూజలు చేయలేకపోతున్నావో, నాకు ఇష్టమైన ఫలితాలని తెచ్చి పెట్టలేకపోతున్నావో నువ్వు చింతించవద్దు. నాకు వాటి మీద మనసు ఉండదు. పేట్, నువ్వు ఎప్పుడైనా బాబా అని నన్ను ప్రేమగా పిలిచావో, ఒక తండ్రి స్థానంలో నన్ను కలిచావో, ఆ రోజు నుంచి నీకు బానిస అయిపోతాను తల్లి. ఇప్పటి వరకు నువ్వు నా బిడ్డ అనుకున్నావు కదా, కానీ నేను చెప్పేది అక్షర సత్యం తల్లి. నేను నీకు బానిసను. నా బిడ్డలకు ఎల్లప్పుడూ నేను బానిసనే. ఇక ఇప్పుడు నా తండ్రి నా గురించి ఏమనుకుంటున్నారు? పూజలు చేయలేదు అనుకుంటారేమో, గొప్ప గొప్ప పలహారాలు పెట్టలేదు అనుకుంటారేమో అనేటటువంటి ఆలోచన పొర్రపాటున కూడా నీ మనసులోకి రానివ్వద్దు తల్లి. నేను నాకు ప్రీతికరమైన బిడ్డవు. నీవు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా తల్లి, నా కోసం కాదు, నీ కోసమే నేను ఏదైనా చేస్తాను. ఎంత కష్టమైనా భరిస్తాను. నీకు గొప్ప జీవితాన్ని తప్పకుండా అందిస్తాను. చెప్పాను కదా, నేను చెప్పినట్టుగానే నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను. నీ కష్టాలన్నీ అతి త్వరలోనే తొలగిపోతాయి. ఇక ఇప్పటి వరకు ఎంత మంచిగా ఉన్నావో, ఎంతటి మంచి పనులు చేస్తూ ఉన్నావో అలానే నడుచుకో. మరికొన్ని రోజుల్లో ఓపిక పట్టు. మరికొన్ని రోజుల్లో అన్నీ జరిగిపోతాయి. నువ్వు ఈ తండ్రి దగ్గర ఏ ప్రార్థనలు అయితే పెట్టావో, నన్ను ఏదైతే నీకు కావాలని అడిగావో అవన్నీ కూడా నీకు అందించబోతున్నాను. ఒక్కటి కూడా వదిలిపెట్టను. ఈ సమయానికి నీకు ఏది చేర్చాలో నాకు బాగా తెలుసు తల్లి. ఆ సమయానికి అవన్నీ నేనే అందిస్తాను. దిగులు పడవద్దు. మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండమ్మా. అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారు. ఇదే విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అయితే అందించడం జరిగింది. ఈ సందేశం చెప్పినట్టు మీరు ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించవద్దు, దేని గురించి దుఃఖించవద్దు. మీరు పెద్ద పెద్ద పూజలు బాబాగారికి చేయడం లేదని మీరు ఎప్పుడూ కూడా కలత చెందవద్దు. ఎందుకంటే మీకు ఏదైతే ఉందో, మీ చేతిలో ఏదైతే ఉందో అందులో పూజ కోసమే ఖర్చు పెట్టండి అని బాబాగారు అంటుంటారు. మీరు ప్రశాంతంగా ఉండండి, నిర్మలమైన మనసుతో ఉండండి, స్వచ్ఛమైనటువంటి భక్తితో ధ్యానిస్తే చాలు. నువ్వు పెట్టినప్పుడు మంచి నీళ్లు పెట్టి సంతృప్తిగా నేను తాగానమ్మా, అదే నాకు అమృతంలా అనిపించింది అన్న సందర్భాలు తన బిడ్డలకు చెప్తారు. ఎందుకంటే కొంతమంది భక్తులు అది భక్తి అవ్వచ్చు, లేదంటే ప్రేమ అని చెప్పవచ్చు. బాబా వారి కోసం ఏదైనా పూజ చేసేటప్పుడు పూజ చేయలేకపోతే బాబా గారికి ఏదైతే సమర్పించుకోవాలనుకుంటారో
అది సమర్పించుకోలేకపోతే వారి మనసు ఎంతో బాధతో నిండిపోతుంది. నేను బాబా గారికి ఇది ఇవ్వలేకపోతున్నానే, నేను ఇది ఇద్దాం అనుకున్నా కదా, తండ్రి ఏమనుకుంటారు అనేటటువంటి సందేహాలతో మనసు నిండిపోయి వాళ్ళంతా కూడా బాధతో నిండిపోతారు. బాబా గారికి కావాల్సింది పెద్ద పెద్ద పూజలు కాదు, పెద్ద పెద్ద పురస్కారాలు కాదు, పెద్ద పెద్ద బహుమతులు కాదు. ఆయనకు కావాల్సింది స్వచ్ఛమైన భక్తి, ఆ ప్రేమ. మనం మామూలుగా పలికే బాబా, తండ్రి, సాయి అలాంటి స్వచ్ఛమైన మాటలే బాబా గారికి కావాలి. స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే తన బిడ్డల నుండి తండ్రి కోరుకుంటున్నారు. ఆ స్వచ్ఛమైన భక్తిని, ప్రేమను ఎవరైతే ఇవ్వగలరో వారికి బాబా గారు బానిస అయిపోతారని చెబుతూ ఉన్నారు. వారికి కొందరికి తప్పకుండా నెరవేరుస్తారని అంటూ ఉన్నారు. నువ్వు అడిగిన దాకా నేను ఎందుకు ఎదురు చూస్తానమ్మా, నీకు ఏదైతే అవసరమో, నేను ఏదైనా ఇవ్వాలనుకుంటున్నానో అది తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది అని బాబా గారు అంటున్నారు. ఆయనకి మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయన సర్వం ఇచ్చేస్తారు తన బిడ్డల కోసం. ఆయనకి కావాల్సింది కేవలం ప్రేమ మాత్రమే. 10 మందికి సహాయం చేయమని బాబా గారు చెప్తున్నారు. నీ దగ్గర ఉంటే 10 మందికి సహాయం చెయ్యి. నాకు పూజ చేసావు కదా, ఆ పూజ ఫలితాన్ని 10 మందికి పంచు తల్లి అని మాత్రమే బాబా గారు చెప్తున్నారు. ఈరోజు బాబా గారు ఎందుకు ఈ సందేశం చెప్పారో మీకు అర్థమై ఉంటుంది. ఎవరు కూడా అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. మీ జీవితంలో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. అదే ఈరోజు బాబా గారి సందేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్.